ప్రమీల, ఏంటమ్మా ఇది? అసలేం జరిగింది? ఏం లేదు పెదనాన్న. ప్రమీలని పెద్దమ్మ తెల్ల చీరలో ఉంచాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పో భగవంతుడు తెలిసేలా చేశాడు. పంతులు గారి సమక్షంలో ప్రమీలకి పసుపు కుంకుమలతో అభిషేకం జరిగింది. అందుకే ఏం జరిగినా మన మంచికే అంటారు. నీకు ప్రక్షాళన జరిగిందనుకో అమ్మా. అమ్మా ఇందుమతి, బావగారు, ప్రమీల్ని తీసుకెళ్ళమ్మా. తొందరగా రెడీ అయ్యారా ప్రమీల? నేనే తీసుకెళ్లి సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగే బావగారు. కమ్. ఏంటి మీరు ఏం ఆలోచిస్తున్నావు? ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందా? మేమేమనుకుంటాం బావగారు? మీరేమనుకుంటారో ఏం ఆలోచిస్తారో నాకు బాగా తెలిసి శిఖ. పాపం ప్రమీలకి ఇలా జరిగిందని బాధపడుతున్నట్టున్నారు. అందుకే మీ బాధని చూడలేకే దేవుడు అలా చేశాడు. వాట్ ఎవర్ బావా, చివరికి మంచి జరిగింది. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాలనుకున్నాను వీరు. చెడు ఎంత చెలరేగి వీరంగా మాడినా చివరికి మంచే గెలుస్తుంది. అంతా మంచే జరుగుతుంది. యాక్చువల్గా పెద్దమ్మది ఇలాంటి డెసిషన్ తీసుకునే మనస్తత్వం కాదు. కాకపోతే ఎవరో కావాలనే తనని పొల్యూట్ చేశారు. ఏది ఏమైనా మొత్తానికి మంచే జరిగింది. ఇంకెప్పుడు పెద్దమ్మ కూడా ప్రమీల విషయంలో ఇలా రూడ్గా బిహేవ్ చేయదు. మీ ఇద్దరూ హ్యాపీయే కదా? యా బావా, నేనైతే సో హ్యాపీ. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను. ప్రమీల రాగానే చెప్పండి. శకుంతల, నీకిప్పటికైనా ఒక విషయం అర్థమైందనుకుంటాను. ఎవరు ఎవరిని ఏ విషయానికి బలవంతం చేయకూడదు. నీలోని భయాల్ని ప్రమీల పట్ల శిక్షగా మార్చడం ఎంత తప్పో అర్థమైందా? తను మన కోడలు శకుంతల. మనకు తలవంపులు తీసుకొచ్చే పని తను ఎప్పుడూ చేయదు. ఇంకెప్పుడూ తనని బాధ పెట్టకు. అక్కడ నాకు పనిలో హెల్పింగ్ చేయకుండా ఇక్కడికొచ్చి బిస్కెట్లు తింటున్నావా అన్నయ్య? తెల్లని కాడి నుంచి టిఫిన్ మాట దేవుని అడుగును కాఫీ సొక్కు కూడా తాగలేదు. ఆకలేదేటే? కడుపులో ఎలకల పరిగెడేస్తున్నాయి. అవునన్నయ్య, నేను కూడా ఏమీ తినలేదు. సార్ అక్కని తీసుకురాగానే మనం ఇంటికి వెళ్దాం. నీకు వేడివేడిగా అట్లేసి పెడతాను. మరి అల్లం చట్నీ కూడా చెయ్యాలి. చేసి పెడతాను. చాలా థ్యాంక్స్ చేసేలే. సెల్లే, ఆ కవర్ అయితే అక్కడెట్టారు. అరే, గాజులు భలే ఉన్నాయి. ఎవరిపై ఉంటాయి? సెల్లే, నాకెందుకో ఈ కార్తీక్ గుంటడు తెచ్చాడేమో అని డౌటింగ్గా ఉందా? కార్తీక్ గారు. ఓహో,
అందుకా మొత్తం మ్యాటర్ నేను బయటికి లాగుతూ నువ్వు నివసం నువ్వు బాగాలేదని సెల్లే గాజులు ఎవరు కొనుక్కుంటారు? ఆడవాళ్ళు కొనుక్కుంటారు. మన షాపులో బోళ్ళు అంతమంది వర్కింగ్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో కొనుక్కుని ఉంటారు. ఇదిగో వర్కింగ్ లేడీసా, ఓ వర్కింగ్ లేడీసా. ఇప్పుడు ఎందుకులేండి, వాళ్ళు పనుల్లో బిజీగా ఉంటారు. నేను లంచ్ బ్రేక్లో అడుగుతాను, ఇటు ఇవ్వండి. కార్తిక్ గారు, కార్తిక్ గారు, ఎక్కడున్నారు ఈ కార్తిక్ గారు? ఎక్కడున్నారా? ఈ కవర్ ఏంటండి? ఉదయం మీరు తీసుకొస్తుంటే చూశాను. ఏముంది ఈ కవర్లో? హై గాజులు భలే ఉన్నాయి. ఎవరికోసం కార్తిక్ గారు? నీకేరా మగవరే, మరేట్ లేదురా. నువ్వు చేతులుగా గాజులు వేసుకుని ఇలగలగలగలంటే అక్కడ డాన్సింగ్ చేసినావు అనుకో, కస్టమర్లు అట్రాక్ట్ అవుతారని. చిచ్చి సీనియర్ గారు, మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. నా టూ మచ్చారా మగ్గ. ఇదిగా కార్తీక్ కొంటాడా? ఎంతకీ గాజులు ఎవరి కోసం తెచ్చినవేటి? చెప్పేస్. ఇది ప్రమీల గారి కోసం అండి. ఉదయం వస్తుంటే దారిలో ఈ గాజులు కనిపించాయి. ఎందుకో తెలీదు, మేడమే గుర్తొచ్చారు. మేడం సింపుల్గా సింగిల్ గాజులే వేసుకుంటారు కదా, ఇవైతే చేతికి కాస్త నిండుగా ఉంటాయని తీసుకున్నాను. కానీ రాగానే మేడం అలా చూసి చాలా బాధ అనిపించింది. అయినా మీకు మా అక్కకి గాజులు ఇవ్వాలని ఎందుకు అనిపించింది కార్తిక్ గారు? అన్నం పెట్టే చేతిని ఆ మాత్రం గౌరవించుకోవాలి కదండి. ఎందుకో తెలీదు, మేడం అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ఆవిడ మంచితనం, సహనం ఆవిడ మీద గౌరవాన్ని మరింతగా పెంచాయి. మేడం ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓరు నా కార్తీక్ కొట్టడోయ్, నువ్వు సార్ మంచి కొట్టడోయ్. ఇదిగా ఈ నీ చేత్తో నువ్వే ఇచ్చేయి. మేడం, ఇదిగో. ఇందాక పూజ సామాగ్రి తీసుకెళ్లిన పంతులు గారు నెయ్యి ప్యాకెట్ మర్చిపోయారు మేడం. అవునా? బిల్లులో ఫోన్ నంబర్ ఉంటుంది కదా, ఇవ్వండి. ఇదిగోండి మేడం. మేడం, అసలు ఎందుకు వచ్చా నేను? కార్తిక్ గారు, మనం అకౌంట్ చూడాలి. రండి రండి రండి. వస్తున్నా. అయ్యయ్యో, నెయ్యి ప్యాకెట్ ఒకటే ఉంది, ఇంకొకటి ఎక్కడా? ఏం అనంతాచారి, రెండు తీసుకొని రమ్మని చెప్పాను కదా. మాటలో మర్చిపోయి ఉంటాను గురుగారు. అలా ఎలా మర్చిపోతావు, ఇంత పెద్ద హోమం పెట్టుకొని? హలో హలో పంతులు గారు, నేను మార్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందాక మీరు పూజ సామాగ్రి లిస్ట్లో నెయ్యి ప్యాకెట్ మర్చిపోయారు. అవునమ్మా, మేము ఇప్పుడే చూసుకున్నామమ్మా. కాస్త మీ వర్కర్స్ ఎవరితోనైనా నెయ్యి పంపగలరా? అలాగేనండి, మీ అడ్రస్ చెప్పండి. ఇక్కడికి దగ్గరే కదా, నేను తీసుకొచ్చిస్తానులేండి. సరేనమ్మా, చాలా సంతోషం.